ఒకప్పుడు మన్మోహన్ సింగ్ టైంలో రూపాయి పతనాన్ని నిలదీసినటువంటి ముఖ్యమంత్రి హోదాలో నిలదీసిన మోడీ హయాంలో తనొచ్చాక ఇప్పుడు దాదాపుగా రూపాయి పతనం రూ. 90 దాటిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంటే అవసరం లేదంటున్నారు నిర్మలా సీతారామన్. రూపాయి పతనం పూర్తిగా నెగిటివ్ ఏం కాదు. ఇట్లాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమే. దిగుమతిదారులకు కష్టం కానీ ఎగుమతిదారులకు ప్రయోజనకరమే. అలాగే ఆర్థిక వ్యవస్థ బోనాలు భారతదేశానికి ఏ ప్రాబ్లం లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలని మేము రెగ్యులరైజ్ చేశాము. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపాయి మీద చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ తగ్గినప్పుడు మన ఎగుమతిదారులు దాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మన ఉత్పత్తుల మీద సుంకాల వేళ ఇది కాస్త సానుకూలమే. రూపాయి కదలికలతో పాటు ఆర్థిక వ్యవస్థ బలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కరెన్సీ హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థ పనితీరు నిర్ణయించలేవు అని చెప్పుకొచ్చారు. కుటుంబాల్లో పొదుపు తగ్గుతోంది కదా అంటే అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదని తోసిపుచ్చారు. పొదుపు పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. సంప్రదాయ పొదుపు మార్గాల్లో మార్పులు వస్తున్నాయి కానీ వాస్తవంగా పొదుపు తగ్గడం లేదు, పైగా ఆస్తులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకు రుణాలు బాగా ఉపయోగపడుతున్నాయి. భారత్ అమెరికా డీల్ మీద అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరపడం వంటి కారణాలతో రూపాయి మార్కం విలువ పతనమేం కాదు. వస్తువులకి చెల్లింపులు చేసే దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తున్నాం. రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని దాన్ని కూడా తోసిపుచ్చారు ఆవిడ.